జూలై 1న బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర సమరయోధుల వారసుల కోటా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అక్కడి విద్యార్థులు నిరసనలు మొదలుపెట్టారు. యూనివర్సిటీ విద్యార్థులు రోడ్లను, రైల్వే లైన్లను ముట్టడించారు. రిజర్వేషన్ల కోటా విధానంలో సంస్కరణలు తీసుకురావాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ నిరసనలపై దేశ ప్రధాని షేక్ హసీనా చేసిన కామెంట్ విద్యార్థులు మరింత రెచ్చిపోయేందుకు కారణమైంది. విద్యార్థులు వారి సమయాన్ని వృధా చేసుకుంటున్నారని ఆమె చేసిన వ్యాఖ్యలు విద్యార్థుల్లో ఉద్యమ కాంక్షను మరింత రగిల్చాయి. ఆ తరువాత జూలై 18న విద్యార్థుల నిరసనలు ఉద్రిక్తతకు దారితీశాయి. హింసాత్మకంగా మారడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ అల్లర్లలో జరిగిన ప్రతి హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రధాని షేక్ హసీనా ప్రకటించారు. ప్రధాని ప్రకటనతో విద్యార్థులు మరింత రెచ్చిపోయారు. బంగ్లాదేశ్ టెలివిజన్ హెడ్ క్వార్టర్స్ ను, ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. దీంతో ప్రభుత్వం ఇంటర్నెట్ ను నిలిపివేసింది. అల్లర్లు మరింత హింసాత్మకంగా మారి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. ఈ పరిణామాల కారణంగా ప్రభుత్వం కర్ఫ్యూ విధించి సైన్యాన్ని మోహరించింది. తదనంతరం జూలై 21న ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర సమరయోధుల వారసుల కోటాను 5% తగ్గించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 93% నియామకాలు మెరిట్ ఆధారంగానే చేపట్టాలని తేల్చి చెప్పింది. మిగిలిన 2%లో 1% గిరిజనులకు, మరొక శాతం ట్రాన్స్జెండర్లు, దివ్యాంగులకు కేటాయించాలని స్పష్టించింది. ఇక గతంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాను పునరుద్ధరిస్తూ బంగ్లాదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అయినప్పటికీ విద్యార్థుల ఆగ్రహం చల్లారలేదు. స్వాతంత్ర సమరయోధుల వారసుల కోటాను పూర్తిగా రద్దు చేయాలన్నది విద్యార్థుల నుంచి డిమాండ్ వచ్చింది. కాగా ఆగస్టు 4న రిజర్వేషన్ల అంశంపై ఆగస్టు 7న సుప్రీంకోర్టు విచారణ ఉండటంతో వందల సంఖ్యలో నిరసనకారులు ఆగస్టు 4న రోడ్డెక్కారు. ప్రభుత్వ మద్దతుదారులకు, విద్యార్థులకు మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఆదివారం నాడు జరిగిన హింసాత్మక ఘటనలో 14 మంది అధికారులతో పాటు మొత్తం 68 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. నిరసనలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 300 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. నిరసనకారులు దుకాణాలకు నిప్పంటించారు, బస్సులను దగ్ధం చేశారు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. అంతిమ పోరాటం పేరుతో విద్యార్థులకు నిరసనకారులు పిలుపునివ్వడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. సోమవారం నాడు వేల సంఖ్యలో విద్యార్థులు ఢాకా వీధుల్లోకి చేరుకుని నిరసనలకు దిగారు. ఇక ప్రధానమంత్రి షేక్ హసీనా అధికారిక నివాసంలోకి కూడా ప్రవేశించారు. పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోవడంతో చేసేదేమీ లేక ఎలాంటి సందేశం ఇవ్వకుండానే ప్రధాని పదవికి రాజీనామా చేసి షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. బంగ్లాదేశ్లో ప్రస్తుతం సైనిక పాలన నడుస్తోంది. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల అంశంపై ఆగస్టు 7న బంగ్లాదేశ్ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణ అనంతరం పరిస్థితులు, సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండనుందోననే చర్చ అక్కడి ప్రజల్లో ఏర్పడింది. విద్యార్థుల డిమాండ్లకు తలొగ్గి స్వాతంత్ర సమరయోధుల వారసుల కోటాను సుప్రీంకోర్టు ఒకవేళ పూర్తిగా రద్దు చేస్తే అమరుల కుటుంబాలు రోడ్డెక్కే పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయి. అదే గాని జరిగితే బంగ్లాదేశ్ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు తయారవడం ఖాయం. ఇప్పటికే గత నెల రోజుల నుంచి నెలకొన్న పరిణామాల వల్ల బంగ్లాదేశ్కు భారీగా నష్టం వాటిల్లింది. ప్రధాని దేశం విడిచి వెళ్లిపోవడంతో ఆ దేశం పరువు పోయింది. ఈ పరిస్థితుల్లో అల్లర్లు మరింత పెరిగితే ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుంది.